Good morning, students. This is P. Sudhakar Babu, lecturer in statistics, KHL Degree College. Students, this is our fourth class for statistics, fifth semester, paper number 5A. So, the title of the paper is Sampling Techniques and the Design of Experiments. Already we know it. So, Unit 1, Sampling Theory. So, students, today our topic is advantages of sampling over census. Advantages of sampling over census. Students, first of all, we discuss about what is census and what is sampling. After that, I will explain advantages of sampling over census. So, census. A statistical investigation in which the data are collected for each and every unit of the population. It is termed as census method. It is also known as complete enumeration or 100% enumeration or complete survey. So students, census. So a statistical investigation in which the data are collected for each and every unit of the population. So population లో each and every యూనిట్ నుంచి మనం డేటా కలెక్ట్ చేస్తాము. ఈ సెన్సస్ మెథడ్లో పాపులేషన్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నుంచి కూడా లేదా యూనిట్ నుంచి మనం ఈ డేటా అనేది కలెక్ట్ చేస్తాం. సో ఈ కలెక్ట్ చేయటం ఇట్ ఈస్ టర్మ్డ్ సెన్సస్ మెథడ్ అంటాం. ఈ మెథడ్ని సెన్సస్ మెథడ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అంతేకాదు కంప్లీట్ ఎన్యూమరేషన్ లేదా 100% ఎన్యూమరేషన్ ఆర్ కంప్లీట్ సర్వే మెథడ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, ఇన్ అవర్ కంట్రీ ద గవర్నమెంట్ కండక్ట్స్ ద సెన్సస్ ఆఫ్ ఇండియా every 10 years. The census appropriates information from households regarding their incomes, the earning members, the total number of children, member of the family, etc. This method must take into account all the units. It cannot leave out anyone in collecting data. Once collected, the census of India reveals demographic information such as birth rates, death rates, total population growth rate per hour, etc. The last census was conducted in the year 2011. Students, మన ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకోవచ్చు అంటే మనం ఎవ్రీ 10 yearsకి మనం ఈ పాపులేషన్ జనాభా లెక్కలు అనేవి కండక్ట్ చేస్తాము. సో ఈ జనాభా లెక్కల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు హౌస్ హోల్డ్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు సో వాళ్ళ ఇన్కమ్ లేదా వారి యొక్క ఎర్నింగ్ ఆదాయం ఎంత, సంవత్సర ఆదాయం, వారి వచ్చేటువంటి ఎర్నింగ్స్ ఏంటి, ఎర్నింగ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎంతమంది, మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీలో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే వాళ్ళకి అకౌంట్స్ కానీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి సంబంధించి డేటా అనేది తీసుకోవాలి. ప్రతి హౌస్ హోల్డ్కి సంబంధించిన డేటా అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ దేన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు ఈ జనాభా లెక్కలో. సో ప్రతి హౌస్ హోల్డ్ నుంచి కూడా మనం డేటా అనేది తీసుకోవాలి. సో తద్వారా వాళ్ళ బర్త్ రేట్స్, డెత్ రేట్స్, అలాగే పాపులేషన్ గ్రోత్ ఇవన్నీ కూడా మనం తర్వాత క్యాల్కులేట్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. సో మనకు లాస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగిందంటే 2011లో జరిగింది. సో సెన్సస్ అంటే పాపులేషన్ నుంచి ప్రతి ఎలిమెంట్కి సంబంధించి డేటాని మనం సేకరించడాన్ని సెన్సస్ అంటాం. సో దెన్ శాంప్లింగ్. అయితే సెన్సస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు శాంప్లింగ్. ది శాంప్లింగ్ మెథడ్ ఈజ్ the one in which only some of the representative items of the population are selected and data are collected from these. Students, a sampling అంటే మనం పాపులేషన్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నుంచి డేటా మనం ఎలిమెంట్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ కొన్ని అంశాలను మాత్రమే మనం ఎంపిక చేసుకుంటాము.
సో వాటి నుండి డేటాని మనం సేకరిస్తాము. కొన్ని అంశాలను మాత్రమే మనం సెలెక్ట్ చేసి వాటి నుండి డేటాని సెలెక్ట్ చేస్తాం. సో కన్క్లూజన్ derived from the small sample are generalized for the whole population. అంటే మొత్తం పాపులేషన్ నుంచి మనం చిన్న నమూనాని సేకరిస్తాము. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ యొక్క ఇన్కమ్ కనుక మనం తెలుసుకోవాలంటే అక్కడ ఇన్కమ్కి సంబంధించినటువంటి పీపుల్ యొక్క డేటాను మాత్రమే మనం సేకరిస్తాము. అలాగే రైస్ బ్యాగ్లోంచి ఆ రైస్ బ్యాగ్ మొత్తం పాపులేషన్ అయితే దాని నుంచి జస్ట్ కొంత పార్ట్ మాత్రం మనమే తీసుకుంటాం. అంటే పాపులేషన్ నుంచి శాంపుల్ని మనం సెలెక్ట్ చేస్తాము. అంటే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నుంచి కూడా మనం డేటాని తీసుకోవట్లేదు. సో కొన్ని అంశాలను మాత్రమే మనం పరిగణలోనికి తీసుకుని ఆ కొన్ని అంశాల ద్వారా ఆ పాపులేషన్ మొత్తాన్ని కూడా మనం పాపులేషన్ క్యారెక్టరిస్టిక్ అంతా కూడా ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ శాంప్లింగ్. సో నౌ we discuss about the advantage of sampling over complete census. Maybe outline as follows. Students, census అంటే ఏంటో తెలుసుకున్నాం. సెన్సస్ ఆర్ కంప్లీట్ ఎన్యూమరేషన్. సో ఇక్కడ సెన్సస్ ఆర్ కంప్లీట్ ఎన్యూమరేషన్ గురించి మనం తెలుసుకున్నాం, లేదా శాంప్లింగ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ స్టెప్ నెంబర్ 1, శాంప్లింగ్ రిక్వైర్స్ లెస్ టైమ్ అండ్ లేబర్ దెన్ సెన్సస్ బికాజ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ హ్యాస్ టు బి ఎగ్జామిన్డ్. స్టూడెంట్స్ అక్కడ మనం ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇండియాకి సంబంధించినటువంటి, మన దేశానికి సంబంధించినటువంటి జనాభా లెక్కలు మనం సేకరించినప్పుడు ప్రతి హౌస్ హోల్డ్ని కూడా విజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఎలిమెంట్ నుంచి మనం డేటా అనేది సేకరించవలసి ఉంటుంది. అంటే అప్పుడు టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది, చాలా రోజులు పడుతుంది. కానీ ఈ శాంప్లింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ లెస్ టైం, అది తక్కువ టైం అవుతుంది. ఎందుకంటే మనం ప్రతి యూనిట్ నుంచి మనం ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి లేదా ఎలిమెంట్ నుంచి డేటా తీసుకోం కాబట్టి తక్కువ టైం పడుతుంది, లేబర్ కూడా తగ్గుతుంది అన్నమాట. సో ఎందుకంటే ఒక పార్ట్ నుంచి మాత్రమే ఇది మనం సేకరిస్తాం కాబట్టి ఈ శాంపుల్ సేకరిస్తాం. ది శాంప్లింగ్ రిజల్ట్స్ ఆల్సో కెన్ బి అనలైజ్డ్ మచ్ ఫాస్టర్. అలాగే వీటిని విశ్లేషించడం కూడా త్వరగానే విశ్లేషించవచ్చు. సెకండ్ పాయింట్, శాంప్లింగ్ యూజువల్లీ రిజల్ట్స్ ఇన్ రిడక్షన్ ఇన్ కాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ మ్యాన్ పవర్. అలాగే మనీ అండ్ మ్యాన్ పవర్ కూడా దాంతో పోలిస్తే ఇక్కడ రెడ్యూస్ అవుతుంది, తగ్గుతుంది. ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది శాంపుల్ సర్వే ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి మచ్ స్మాలర్ దెన్ కంప్లీట్ సెన్సస్. సో టోటల్ కాస్ట్ కూడా శాంపుల్ సర్వేలో కంప్లీట్ ఎన్యూమరేషన్తో పోలిస్తే కనుక టోటల్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనం అక్కడ చూసే ఎగ్జాంపుల్లో ప్రతి హౌస్ హోల్డ్ కూడా విజిట్ చేయాలి. అంటే ఎంత టైం తీసుకుంటుంది, మ్యాన్ పవర్ ఎంతో ఉపయోగించాల్సి ఉంటుంది. సో కాస్ట్ కూడా చాలా ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని టైమ్స్ ఏంటంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి టైంలో కాస్ట్ అనేది ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ శాంప్లింగ్లో ఈ కంప్లీట్ ఎన్యూమరేషన్తో పోలిస్తే కనుక శాంపుల్ సర్వేకి టోటల్ కాస్ట్ అనేది కూడా తక్కువగా అవుతుంది. సో థర్డ్ వన్ ఇస్ దేర్ ఈజ్ జనరల్లీ ఏ గ్రేటర్ స్కోప్ ఇన్ ఏ శాంపుల్ సర్వే దెన్ ఇన్ సెన్సస్. సో సెన్సస్తో పోలిస్తే దీని యొక్క స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది, శాంప్లింగ్ యొక్క స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే దాని యొక్క పరిధిని మనం విస్తరించవచ్చు. సమ్ ఎంక్వైరీస్ మే రిక్వైర్ హైలీ ట్రైన్డ్ పర్సన్ ఆర్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఫర్ కలెక్షన్ ఆఫ్ డేటా. సో కొన్నిసార్లు కొన్ని ఎంక్వైరీస్కి మనం డేటా కలెక్ట్ చేయటం కోసం ట్రైన్డ్ పీపుల్ అవసరం అవుతారు. అలాగే స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్, ఆధునికమైనటువంటి పరికరాలు కూడా అవసరం అవుతాయి. దెన్ ది సెన్సస్ మే బి ఇన్కన్సీవబుల్. In some cases, a complete census is ruled out by the nature of the population.
సో ఇఫ్ దెర్ ఈస్ పాపులేషన్ విచ్ ఈస్ ఇన్ఫైనట్, సో ఇన్ఫైనట్ పాపులేషన్ అయినప్పుడు అంటే డేటా అనేది లార్జ్ డేటా అయినప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్ అనేది ఓన్లీ శాంప్లింగ్ మాత్రమే ఉంటుంది. సో శాంప్లింగ్ మాత్రమే మనకి ఇక్కడ ఆప్షన్. అంటే లార్జ్ డేటా అయినప్పుడు ఈ కంప్లీట్ సెన్సస్ కంటే కూడా ఇదే మనకి ఆప్షన్గా ఉంటుంది, శాంప్లింగ్ అనేది మాత్రమే. సో 5th point, a sample survey gives data of better quality than a complete census. సో ఇక్కడ డేటా అనేది కూడా మనకి నాణ్యమైన డేటాని ఈ శాంప్లింగ్ ద్వారా తీసుకోవచ్చు. బికాజ్ ఇన్ శాంపుల్ సర్వే ఇట్ మే బి పాసిబుల్ టు యూజ్ బెటర్ రిసోర్స్ దాన్ కంప్లీట్ సెన్సస్. అంటే ఇక్కడ సెన్సస్తో పోలిస్తే కనుక ఇక్కడ మనం రీసోర్సెస్ అంటే బెటర్ రీసోర్సెస్ మనకి అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే స్కిల్డ్ పర్సన్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దీంతో పోలిస్తే ఇక్కడ డేటా అనేది నాణ్యమైన డేటాగా మనం తీసుకోవచ్చు. ఇఫ్ ద పాపులేషన్ ఈజ్ టూ లార్జ్, యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ ఇన్ ఏ జంగిల్ లీవ్స్ ఇన్ ఏ ట్రీ, సో వీఆర్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్ బట్ టు రిసార్ట్ టు శాంప్లింగ్. సో ఇక్కడ ఒక పాపులేషన్ అనేది కనుక పెద్దదైనట్లయితే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ ఇన్ ఏ జంగిల్ లీవ్స్ ఇన్ ఏ ట్రీ, అంటే ఆ ట్రీ యొక్క లీవ్స్ కాబట్టి అంటే అవి పాపులేషన్ అనేది టూ లార్జ్ అవుతుంది. సో అలాంటి సందర్భాల్లో ఈ శాంప్లింగ్ మాత్రమే మనకి ఆప్షన్గా ఉంటుంది. సో 7th point, if testing is destructive then complete enumeration is impracticable and sampling design is the only method to be used in such cases. So for example, testing the breaking strength of a chalk, testing of lifetime of an electrical bulb, etc. Students, if testing is destructive, so destructive లేదా explosive, so explosive materials లేదా destructive materials, సో ఇలాంటి డేటా వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో సో ఈ కంప్లీట్ ఎన్యూమరేషన్ అనేది చేయటం అసాధ్యమైనదిగా ఉంటుంది. సో అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ ద బ్రేకింగ్ స్ట్రెంత్ ఆఫ్ ఏ చాక్. సో చాక్ యొక్క బ్రేకింగ్ స్ట్రెంత్ మనం టెస్ట్ చేయాలి అంటే కనుక ఈ కంప్లీట్ ఎన్యూమరేషన్ అనేది అసాధ్యం అవుతుంది అనమాట. సో ఎందుకంటే అన్నిటిని కూడా మనం బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో పాపులేషన్ అంతా ప్రతి ఎలిమెంట్ని కూడా మనం టెస్ట్ చేయాలంటే సో చాక్ పీస్లన్నీ బ్రేకేజ్ అవుతాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఇది అసాధ్యంగా ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఈ మన శాంప్లింగ్ డిజైన్ అనేది సో ఆప్షన్గా ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ ఆఫ్ లైఫ్ టైమ్ అండ్ ఎలక్ట్రికల్ బల్బ్. సో ఒకవేళ ఎలక్ట్రికల్ బల్బ్ యొక్క వాటిని ఆ లైఫ్ టైం టెస్ట్ చేయాలంటే సో ఆ బల్బ్స్ అన్ని పెట్టాలి, అది ఎప్పుడు దాని లైఫ్ టైం ఎప్పుడు అవుద్దో తెలీదు. కాబట్టి ఈ శాంపుల్ సర్వే ఈ కంప్లీట్ ఎన్యూమరేషన్ ద్వారా అసాధ్యం అనమాట. కానీ ఈ శాంప్లింగ్ ద్వారా దీని యొక్క లైఫ్ టైం అనేది మనం టెస్ట్ చేయడం అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్, దెన్ లిమిటేషన్స్ ఆఫ్ శాంప్లింగ్. సో ప్రాపర్ కేర్ షుడ్ బి టేకెన్ ఇన్ ద ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ శాంపుల్ సర్వే. సో ఈ శాంప్లింగ్కి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నవి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే ప్రాపర్ కేర్ అనేది కనుక తీసుకోకపోతే, సో ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఈ సర్వేలో ప్రాపర్ కేర్ తీసుకోకపోతే కనుక వచ్చే రిజల్ట్ అనేవి ఖచ్చితత్వంగా ఉండవు. అంటే ఇన్యాక్యురేట్, అప్టైన్ మైట్ బి ఇన్యాక్యురేట్ అండ్ మిస్లీడ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో శాంప్లింగ్ థియరీ రిక్వైర్స్ ది సర్వీసెస్ ఆఫ్ ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్ అండ్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఫర్ ఇట్స్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ అనాలిసిస్. సో ఇక్కడ ఈ శాంపుల్ సర్వేలో మన ఎగ్జిక్యూషన్ లేదా అనాలిసిస్ చేయటం కోసం ఇక్కడ మనకి ట్రైన్డ్ పర్సన్స్ అవసరం అవుతారు. అలాగే ఆధునికమైనటువంటి పరికరాలు కూడా అవసరం అవుతాయి అన్నమాట. సో ఇవి కనుక లేనట్లయితే శాంప్లింగ్ అనేది అక్కడ మనకు వచ్చే రిజల్ట్ అనేవి ఇన్యాక్యురేట్గా ఉండొచ్చు. However, if the information is required about each and every unit of the universe, సో ఒకవేళ మనకి
ప్రతి యూనిట్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే అప్పుడు మనం ఉపయోగించాల్సింది ఏంటంటే కంప్లీట్ ఎన్యూమరేషన్ మెథడ్ మాత్రమే మనం ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇఫ్ టైమ్ అండ్ మనీ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, అక్కడ టైం మనీ అనేవి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా ఉండకూడదు. ఇఫ్ ద యూనివర్స్ ఈజ్ నాట్ టూ లార్జ్, సో ఒకవేళ పాపులేషన్ అనేది చిన్నది అవ్వాలి. సో ఈ కంప్లీట్ ఎన్యూమరేషన్ మెథడ్ ఉపయోగించాలంటే పాపులేషన్ అనేది చిన్నదవ్వాలి. సో నాట్ టూ లార్జ్. అప్పుడు అట్లాంటి సందర్భాల్లో శాంప్లింగ్ కంటే కూడా ఈ కంప్లీట్ ఎన్యూమరేషన్ బెటర్గా ఉంటుంది. ఏ కంప్లీట్ సెన్సెస్ మే బి బెటర్ దాన్ ఎనీ శాంప్లింగ్ మెథడ్. ఏ శాంప్లింగ్ మెథడ్తో పోల్చినా కానీ పాపులేషన్ అనేది చిన్నదైతే కనుక ఈ కంప్లీట్ సెన్సెస్ మెథడ్ బెటర్గా ఉంటుంది.